మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అన్ని రకాలుగా మేము అందుబాటులో ఉంటామని చెప్పేసి ఎలక్షన్లకు ముందు ఎన్నో మాటలు చెప్పారు. 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి హైవేకి ఈరోజు 8 నుండి 10 కిలోమీటర్లు దూరాల్సిన పరిస్థితిని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఒక ప్రెగ్నెంట్ లేడీ డెలివరీ కావాలన్నా, లేదంటే ఎవరైనా యాక్సిడెంటో, లేదంటే ఏదైనా పాము ఒక రైతులకు కానీ వేరే వాళ్ళకి ఎవరైనా పాము కుట్టినా, లేదంటే ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా హార్ట్ స్ట్రోక్ లాంటివి ఏమైనా వచ్చినా కూడా తీసుకెళ్లాలంటే ఈ బ్రిడ్జి నిర్మాణం కాకపోవడం వల్ల మేము 10 కిలోమీటర్లు తిరిగి ఆ మెయిన్ రోడ్కి వెళ్తే అక్కడ నుండి మళ్ళీ 10 కిలోమీటర్లు భువనగిరి పోవాలంటే ఆ లోపు చనిపోయేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. ఇదే గ్రామానికి సంబంధించిన ఒక మహిళ భువనగిరి నుండి వస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ప్రాణాల మీదకి వచ్చినప్పుడు మాత్రం చాలా ఇబ్బందులు. 108 కూడా సరిగ్గా రాలేని పరిస్థితి, చాలా దూరం తిరిగే పరిస్థితి ఉంది. ఈరోజు ఈ రోడ్డు సరిగ్గా లేకపోవడం వల్ల పిల్లల చదువుల కోసం కూడా సమీపంలో ఆ వ్యవసాయాన్ని వదిలేసి పట్టణాలకు వలసపోయే పరిస్థితి ఈరోజు మా గ్రామంలో దాపురించింది. అనిల్ సార్ని అయితే కలిసినాము, రాసి ఇచ్చినాం పేపర్ కూడా. చేస్తాడనే నమ్మకం మాకు ఉన్నది. మా కాంగ్రెస్ పార్టీ చేస్తాడనే నమ్మకం మాత్రం ఉన్నది. 2 విడతలు బిల్లు కూడా వాళ్ళకు శాంక్షన్ కావడం జరిగింది. ఏమి అనేది తెలియదు. ఇంతవరకు కూడా అది 7 రాయి అన్నే ఉంది అన్నట్టు అలా. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించాలి. హాయ్ హలో, వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. ఈరోజు సిరివేనికుంట గ్రామానికి సంబంధించినటువంటి ఒక సమస్యను మేము ముందు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అయితే నల్గొండ భువనగిరికి సంబంధించినటువంటి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి సిరివేనికుంట గ్రామానికి సంబంధించిన విషయంలో నందనం సిరివేనికుంట అనేది, నందనం అనేది మన భువనగిరి నుండి పోయేటువంటి హైవే మీద నందనం నుండి సిరివేనికుంట కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మరి సిరివేనికుంట గ్రామానికి సంబంధించిన విషయంలో సిరివేనికుంట నందనం మధ్యలో ఆ 2 కిలోమీటర్ల మధ్యలో కరెక్ట్ కిలోమీటర్ దగ్గర ఒక వాగు ప్రవహిస్తూ ఉంది. ఆ వాగుకు సంబంధించిన విషయంలో వాగు మీద బ్రిడ్జి కోసం దాదాపు కరెక్ట్గా 3 సంవత్సరాల క్రితం ఇదే సెప్టెంబర్ నెలలో 22వ తేదీన సెప్టెంబర్ నెల 22వ తేదీన శంకుస్థాపన చేయడం జరిగింది. దాదాపు 400 లక్షలు అని చెప్పేసి ఇక్కడ రాయడం జరిగింది. మరి దీన్ని చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తం ఇది ఏం జరుగుతుంది ఏంది అనేది ఒకసారి మనం చూస్తే దాదాపు 400 అంచనా విలువ 400 లక్షలు అని అంటే 4 కోట్ల రూపాయలు. 4 కోట్ల రూపాయలను ఆ రోజు నందనం నుండి సిరివేనికుంట వరకు రోడ్డుపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం కోసం ఇది చేయడం జరిగింది. PMGSY ప్రైమ్ మినిస్టర్ గ్రామ్ సడక్ యోజన అంటే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద 2020-21 సంవత్సరం గాను దాదాపు 4 కోట్ల రూపాయలతోని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, లోక్సభ సభ్యులు అప్పుడు భువనగిరి ఎంపీగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అలాగే భువనగిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పైల శేఖర్ రెడ్డి గారు, మరి ముఖ్య అతిథులుగా విచ్చేసింది ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, అప్పుడు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రులు, గుండగంట్ల జగదీష్ రెడ్డి గారు విద్యుత్ శాఖ మంత్రులు, ఇక మిగతా జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ కానీ ఎంపీటీసీలు, సర్పంచ్ గారు పడాల అనిత గారు, వెంకటేశ్వర్లు గారు కూడా ఈ అంటే మొత్తానికి అయితే 4 కోట్ల రూపాయలతోని దాదాపుగా 3 సంవత్సరాల క్రితం ఇదే సెప్టెంబర్ నెల 22వ తేదీన శంకుస్థాపన చేయడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు అలాగే ఎమ్మెల్యే ఎంపీ గారి ఆధ్వర్యంలో 4 కోట్ల విలువ చేసేటువంటి ఈ పనికి శంకుస్థాపన చేశారు. దాన్ని అంటే ఆనాడు ఉన్నటువంటి సర్పంచ్ గారు వాళ్ళందరూ మనకు అందుబాటులో ఉన్నారు. మొత్తానికి అయితే 4 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసినటువంటి ఈ పనిని 3 సంవత్సరాలుగా కేవలం బ్రిడ్జికి సంబంధించిన విషయంలో పిల్లర్లు పోసి ఆపేయడం ద్వారా వర్షాలు పడ్డ ప్రతిసారి ఈ గ్రామస్తులు దాదాపు 8 నుండి 10 కిలోమీటర్లు 4 గ్రామాల చుట్టూ తిరిగి ఈరోజు హైవేకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి హైవేకి ఈరోజు 8 నుండి 10 కిలోమీటర్లు దూరాల్సినటువంటి పరిస్థితిని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అన్ని రకాలుగా మేము అందుబాటులో ఉంటామని చెప్పేసి ఎలక్షన్లకు ముందు ఎన్నో మాటలు చెప్పారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన విషయంలో అయినా, బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన విషయంలో అయినా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల్ని మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు ఈరోజు కోరుకుంటున్నది ఏంది? 4 కోట్ల రూపాయలు ఆనాడు ప్రధానమంత్రికి సంబంధించినటువంటి నిధుల నుండి రావడం జరిగింది. గ్రామ సడక్ యోజన కింద 2020-21 సంవత్సరానికి సంబంధించిన నిధుల్ని మేము తెచ్చుకోగలిగినాము. కానీ మా బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాగలేకపోయింది. మరి బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే 2 కిలోమీటర్లు ఈరోజు ఒక ప్రెగ్నెంట్ లేడీ డెలివరీ కావాలన్నా, లేదంటే ఎవరైనా యాక్సిడెంటో, లేదంటే ఏదైనా పాము ఒక రైతులకు కానీ వేరే వాళ్ళకి ఎవరైనా పాము కుట్టినా, లేదంటే ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా హార్ట్ స్ట్రోక్ లాంటివి ఏమైనా వచ్చినా కూడా తీసుకెళ్లాలంటే ఈ బ్రిడ్జి నిర్మాణం కాకపోవడం వల్ల మేము 10 కిలోమీటర్లు తిరిగి ఆ మెయిన్ రోడ్కి వెళ్తే అక్కడ నుండి మళ్ళీ 10 కిలోమీటర్లు భువనగిరి పోవాలంటే ఆ లోపు చనిపోయేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగితే మేము డైరెక్ట్గా భువనగిరికి వెళ్ళిపోతాము,
లేదంటే దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి పోతాము. ఈ బ్రిడ్జి నిర్మాణం గత మూడేళ్లుగా ఆ బ్రిడ్జి నిర్మాణం ఆగిపోయింది. గౌరవ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఆనాటి నుండి ఈనాటి వరకు ఎన్నోసార్లు గ్రామస్తులు మొరబెట్టుకున్నా కూడా స్పందించేటువంటి పరిస్థితులు కనబడతలేవు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొదటి నుండి మేము ప్రజాపాలన అంటున్నాం, ప్రజల కోసం పనిచేస్తామంటున్నాం. నిన్న ఖమ్మంలో, ములుగులో ఎక్కడ పడితే అక్కడ వరదలకు సంబంధించిన విషయంలో అటు బీఆర్ఎస్ నాయకులు ఇటు కాంగ్రెస్ నాయకులు నిత్యం మాట్లాడుకుంటున్నారు. మరి ఇక్కడ నిధులు మంజూరయ్యి నిధులు ఇస్తామని చెప్పేసి అది మధ్యలో ఎవరు అడ్డుకోవడానికి రాజకీయాలు చేయడానికి ఏం సంబంధం లేవు. క్లియర్గా అది ప్రధానమంత్రికి సంబంధించినటువంటి నిధుల నుండి వచ్చినటువంటి డబ్బులు కాబట్టి మరి ఈ విషయంలో ఎందుకు ఆలస్యం అవుతుంది, ఇక్కడే ఉన్నటువంటి బ్రిడ్జ్ నిర్మాణం ఎందుకు ఆగిపోయింది అనేది పూర్తిగా మనం గ్రామస్తులను అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇదే గ్రామానికి సంబంధించిన ఒక మహిళ భువనగిరి నుండి వస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అంటే వాళ్ళ అబ్బాయి బైక్ని తీసుకురావడము, అంటే ఇక్కడ వాగు దగ్గర రాగానే ఆ మహిళ దిగి ఆమె చేతిలో చిన్న పాప ఉంది. ఆమె రోడ్డు దాటిన తర్వాత, ఆ వాగు దాటిన తర్వాత ఈరోజు ఆ అబ్బాయి మళ్ళీ ఎక్కించుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే ఇది ఇంకా వాళ్ళు మళ్ళీ పైకి ఎక్కాల్సిన అవసరం ఉంది, చాలా ఎత్తున ఉంది. ఆ చిన్న పాపని తీసుకొని వచ్చేటువంటి మహిళ యొక్క పరిస్థితి ఇది. ఈరోజు అంటే చిన్నపిల్లలు కానీ ఎవరన్నా ఉండేది ఉంటే వాళ్ళని కూడా ఎత్తుకొని రావాల్సినటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా మహిళలకు సంబంధించిన విషయంలో ఈరోజు వర్షాలు పడి 4-5 రోజులు అయిపోయింది కాబట్టి, వారం రోజులు గడుస్తుంది కాబట్టి వాగు ఉధృతి తగ్గింది. మరి మొన్నటి వరకు అయితే ఈ వాగులోకి వెళ్ళి నడిచేటువంటి పరిస్థితులు లేవు. నడిచేటువంటి పరిస్థితులు కాదుగా, కనీసం ఇక్కడ ఏదైనా సమస్య వచ్చేది ఉంటే అవతల వైపు పోవాలంటే 10 కిలోమీటర్లు తిరిగి వేరే గ్రామాల మీదుగా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. మరి ఇక్కడే బ్రిడ్జి నిర్మాణం చూస్తూ ఉన్నాం. బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి పిల్లర్లు దాదాపు ఒక 8-9 పిల్లర్లు అయితే సగం వరకు పూర్తి చేశారు. పిల్లర్ల నిర్మాణం పూర్తి అవుతూనే అది అక్కడే ఆపేసారు. అంటే ఆ రోజు శంకుస్థాపన జరిగిన తర్వాత సరిగ్గా ఒక 3 నుండి 6 నెలల పాటు పనులు ప్రారంభించి 6 నెలల్లో ఆ పిల్లర్లు తవ్వడము, పిల్లర్లు వేయడము, దాదాపుగా మొదటి విడత 2 విడతల పాటు డబ్బులు పడేంత వరకు పనిచేసిరు. మరి పని ఆగిపోయింది. ఈరోజు ఈ గ్రామానికి సంబంధించినటువంటి సిరివేణికుంటకు సంబంధించిన గ్రామస్తులు దాదాపుగా 3 ఏళ్ళుగా ఆయన సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, లేదంటే గ్రామ యువకులు వీళ్ళందరూ ఎన్నిసార్లు ఎవరి దగ్గరికి వెళ్ళి, ఏ అధికారుల దగ్గరికి వెళ్ళి కలిసినా కూడా కాంట్రాక్టర్ దగ్గర కానీ, లేదంటే ఆ కాంట్రాక్టర్ ఇప్పించిన వ్యక్తులు కానీ ఎవరు స్పందించట్లేదు. మరి ఈ సిరివేణికుంట గ్రామం యొక్క సమస్యల్ని ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. సిరివేణికుంటకు 3 కోట్ల రూపాయలను ఆనాడు రిలీజ్ చేశారు. దీని నిర్మాణానికి ఈరోజు సిమెంట్ ధరలు కానీ, ఐరన్ ధరలు కానీ పెరిగినాయి కాబట్టి అవసరమైతే నిర్మాణానికి సంబంధించిన విషయంలో కాంట్రాక్టర్తో మాట్లాడి మరింత నిధులు మంజూరు చేసైనా కూడా సిరివేణికుంట గ్రామానికి సంబంధించినటువంటి ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాల్సినటువంటి అవసరం అయితే ఇప్పుడు మనకు కనబడుతూ ఉంది. సంబంధించినటువంటి వాళ్ళు అంటే ప్రయాణం చేయాలంటే ఈరోజు అది కూడా అత్యంత ధైర్యంతో ఉన్నటువంటి ఎవరో ఒకరిద్దరు ఏదైనా చిన్న పని ఉండేదంటే కాళ్ళను అంటే ప్యాంటు డ్రెస్సులన్నింటినీ మీది కనుక్కొని ఏదైనా ఫంక్షన్ పోవాలంటే ఇట్లా పోలేటువంటి పరిస్థితి. మహిళలు ఎవరైనా ఉండేదంటే దింపాల్సినటువంటి పరిస్థితి. ఇద్దరు లేదా ఆ బైక్ మీద ఇద్దరు కూడా పోయేటువంటి పరిస్థితి లేదు. పూర్తిగా ఆ వాగులో నుండి అత్యవసర పరిస్థితులు ఉన్న వాళ్ళు ఈ విధంగా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. దాదాపుగా గ్రామంలో ఏ ఒక్కరైనా ఈ పరిస్థితికి తొందరగా మార్గం చూపిస్తే బాగుంటుంది. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే సిరివేణికుంట నందనం అనేది కేవలం 2 కిలోమీటర్ల దూరం, మధ్యలో ఈ వాగు చేయడం వల్ల మేము 10 కిలోమీటర్లు తిరుగుతున్నామని చెప్పేసి అయితే ఈరోజు గ్రామస్తులు మాట్లాడేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఆ బైక్ పరిస్థితి మనం చూసేది ఉంటే కనీసం బైక్ కూడా అందులోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి లేదు. ఇది కూడా వారం రోజుల తర్వాత, వర్షాలు పడి వారం రోజుల తర్వాత ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి. మరి వర్షాలు పడ్డప్పుడు అయితే వీళ్ళ ఆ గోడు చెప్పుకోవడానికి ఎవరు లేరు. చెప్పుకుందామంటే కాంట్రాక్టర్ ఎక్కడ ఉంటాడో తెలియదు.
ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద మంజూరైనటువంటి ఈ 4 కోట్ల రూపాయల పని ఏదైతే ఉందో ఆ పనికి సంబంధించినటువంటి నమూనాకు సంబంధించిన బోర్డు మనం చూడొచ్చు. దాదాపుగా అది పని ప్రారంభించాల్సింది 9/2 అంటే 2022 మన ఫిబ్రవరి 9వ తారీఖున స్టార్ట్ కావాల్సింది. అదే ఇది పోయిన సంవత్సరం 2021 సెప్టెంబర్ 22న స్టార్ట్ అయినప్పటికీ అది పని ప్రారంభించాల్సింది 9/2/2022, ముగించాల్సింది 2023 ఆగస్టు 8వ తారీఖు. అంటే పోయిన సంవత్సరం ఆగస్టు వరకే ఈ పని పూర్తి చేయాలి. దానికి 5 సంవత్సరాల పాటు నిర్వహణ ఖర్చు 10 లక్షల రూపాయలు, ప్రత్యేకంగా 5 సంవత్సరాల పాటు నిర్వహణ కోసం 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అంచనా విలువ 4 కోట్ల రూపాయలు. మరి ఈ 4 కోట్ల రూపాయల సంబంధించిన విషయంలో 2023 ఆగస్టు నాటికి పూర్తి అయితే ఆగస్టు నుండి మళ్ళీ 2028 ఆగస్టు వరకు దాదాపు ఈ 5 సంవత్సరాల పాటు ఒకవేళ అక్కడ ఏమన్నా లోటుపాట్లు జరిగినా లేదంటే అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జ్కి సంబంధించిన విషయంలో ఏదన్నా అవసరాలు ఉండేదంటే వాటి కోసం అని చెప్పేసి మెయింటెనెన్స్ కింద 10 లక్షల రూపాయలని ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. అంటే ఈ 4 కోట్లు కాకుండా ఈ 5 సంవత్సరాల పాటు మెయింటైన్ చేసినందుకు 10 లక్షల రూపాయలు అని చెప్పేసి గవర్నమెంట్ ఇచ్చినప్పటికీ VGRM ఇన్ఫ్రా ప్రాజెక్ట్ హైదరాబాద్ సంబంధించినటువంటి VGRM ఇన్ఫ్రా వాళ్ళు ఈ ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది. మరి 10 పిల్లర్లలో 9 పిల్లర్ల నిర్మాణం పూర్తయిపోయింది. ఒక పిల్లరు నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. ఈ నిర్మాణం అంటే దాదాపుగా పనిలో భాగంగా ముఖ్యంగా బ్రిడ్జిల నిర్మాణంలో వాటిని గుంతలు తవ్వి కింద బేస్ వేసి పిల్లర్లు లేపడమే అత్యంత పెద్ద పని. మరి ఆ పెద్ద పని 9 పిల్లర్ల నిర్మాణం పూర్తయింది. ఒక పిల్లర్ మాత్రమే ఇంకా కందకం తవ్వి నిర్మాణం చేయాల్సింది. 9 పిల్లర్ల మీద బ్రిడ్జి పోయడం అనేది ఆపి దాదాపుగా 4 సంవత్సరాల కాలంలో ప్రారంభించిన ఈ పని ఇప్పుడు 4 సంవత్సరాలుగా గ్రామస్తులను ఇబ్బంది పెడతా ఉంది. మరి ఇప్పటికీ ఆ కాంట్రాక్టర్ కానీ మిగతా వాళ్ళకి ఎవరు కానీ ప్రభుత్వం మారింది, ఇప్పటికైనా ఇక్కడికి వచ్చి ఆ బ్రిడ్జిని పూర్తి చేద్దామన్న ఆలోచన ఎవరికి లేదు. ఇప్పటికీ ఆ కాంట్రాక్టర్ సంబంధించినటువంటి సబ్ కాంట్రాక్టర్లు అయినటువంటి జైపాల్ రెడ్డి లాంటి నాయకులతోని కాంట్రాక్టర్లతోని ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు లేదంటే పార్టీల నాయకులు ఎంతమంది మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినా కూడా స్పందన మాత్రం కరువైపోయింది. దీని మీద వెంటనే ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించి ఈ యొక్క నిర్మాణానికి సంబంధించిన విషయంలో పూర్తి బాధ్యతలు తీసుకొని ఈ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి మనం కోరుతా ఉన్నాం. మీరు చూడండి, అంటే ఆగస్టు 8, 2023 నాటి వాటికే పూర్తి చేయాల్సింది. ఈ కాంట్రాక్ట్ మొత్తాన్ని ఆగస్టులోపే పూర్తి చేయాలని చెప్పేసి ఆనాడు చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద రోడ్డుపై 1.350 కిలోమీటర్ల వద్ద హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం కోసం సిరివేణికుంట నుండి సిరివేణికుంట పోయేదాని మీద కరెక్ట్గా మెయిన్ రోడ్డుకి కిలోమీటర్ మీద 350 మీటర్లు అంటే 1350 మీటర్ల దూరంలో ఈరోజు ఆ బ్రిడ్జి నిర్మాణం చేయాలని చెప్పేసి కేవలం 97 మీటర్ల దూరంలో నిర్మాణం చేయాల్సినటువంటి ఆ బ్రిడ్జి ఇప్పుడు 4 కోట్ల రూపాయల బ్రిడ్జిని ఇక్కడ పని మధ్యలో ఆపేసి ఎక్కడికక్కడ వాటికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ అంటే నిర్మాణానికి సంబంధించినటువంటి వస్తువులను కూడా ఇక్కడ వదిలేసి అర్ధాంతరంగా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి మరి కాంట్రాక్టర్కి ఎందుకు వచ్చింది? ఈరోజు వెంటనే VGRM ఇన్ఫ్రా ప్రాజెక్టు వాళ్ళు స్పందించి ఈ గ్రామస్తులకు సంబంధించిన విషయంలో ఏం లోటుపాటు జరిగినా ఏంది మరి దానికి సంబంధించినటువంటి బడ్జెట్ని మళ్ళీ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇదే విషయం మీద మనం పూర్తి వివరాలు సర్పంచ్ గారిని అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. సర్పంచ్ గారు ఈరోజు అందుబాటులో లేకపోవడం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అంటే వాళ్ళ భర్త గారు అయినటువంటి నాయకుడిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఆయన ఒక్కడే కాదు, ఇక్కడ సిరివేణికుంట గ్రామానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు అందరినీ అడుగుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో అందరూ మూకుమ్మడిగా చెప్తున్నటువంటి విషయం ఒకటే, మాకు ఈ పార్టీలతో సంబంధం లేదు, క్లియర్గా మా గ్రామానికి న్యాయం జరగాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే చెప్పండి అన్న, ఈ గ్రామానికి సంబంధించిన అప్పుడు మీరే సర్పంచ్గా ఉన్నటువంటి పరిస్థితి, ఆ కాంట్రాక్ట్ తీసుకున్నారు, మరి ఎందుకు మధ్యలో పని ఆపేయాల్సి వచ్చింది? మీకు ఏమైనా సమాచారం ఉందా దాని నుండి? దాని గురించి స్పష్టమైన సమాచారం అయితే అధికారికంగా ఏమి లేదు. మాకు వాళ్ళు పరిచయం ఉండి ఆ ఫోన్లలో వేసినప్పుడు మాత్రం బిల్స్ సరిగా రాలేదు, అందుకే కట్టట్లేదు అని చెప్పారు. కానీ కరెక్ట్గా అధికారుల నుంచి కానీ కాంట్రాక్టర్ నుంచి కానీ సరైన స్పందన అయితే దానికి పూర్తి స్థాయిలో ఎవరు చెప్పిన దాఖలాలు అయితే లేవు ఇప్పటివరకు. నిజానికి కూడా మాకు ఈ రోడ్ అనేది చాలా ముఖ్యమైన రోడ్డు. మాకు కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీ ఇది. దాదాపు గ్రామం ఏర్పడేటప్పటి నుంచి కూడా సరైన రోడ్డు వసతి లేక తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడేది. గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత మేము దాదాపు నేను సర్పంచ్గా ఉన్న ఈ 5 మా మిస్సెస్ సర్పంచ్గా ఉన్న ఆ కాలంలో మేము కేవలం ఈ రోడ్డు గురించి మాత్రమే మేము అధికారుల చుట్టూ తిరిగి దానికి అన్ని రిపోర్ట్స్ కానీ సొంతంగా కూడా కొన్ని ఖర్చులు పెట్టి కూడా దాని DPR అవన్నీ కూడా ఏర్పాటు చేయించి సర్వేలు చేయించి ఈ PMGSY కింద రోడ్ని మంజూరు చేయడం అనేది జరిగింది. దాన్ని చేయడానికి పూర్తి స్థాయిలో మేము సహకారాన్ని అప్పుడు వచ్చిన కాంట్రాక్టర్కి మేము అందించడం జరిగింది. స్టార్టింగ్లో
మన ఎంపీ ఇప్పుడు రోడ్డు భవనాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీ గారు ఉన్నారు. ఎంపీ గారి చేతుల మీదుగానే దీని యొక్క ప్రారంభోత్సవం ఫౌండేషన్ అనేది జరిగింది. ఆ తర్వాత కొంత పని చేసిన తర్వాత అర్ధాంతరంగా దాన్ని ఎందుకు ఆఫ్ చేశారు అనేది కూడా సరైన సమాచారం లేదు. గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి గారి దృష్టికి కూడా చాలాసార్లు తీసుకెళ్ళాం, ఇట్లా ఆగిపోయిందని. తను కూడా చేయిస్తాను చెప్తానని చెప్పారు. కానీ తర్వాత ప్రభుత్వం మారింది. ఇప్పుడు వచ్చిన కొత్త ఎమ్మెల్యే గారికి అనిల్ కుమార్ రెడ్డి సార్కి కూడా ఆయన సార్ దృష్టికి కూడా 1-2 సార్లు మా గ్రామ ప్రజల తరఫున తీసుకెళ్ళడం జరిగింది. కానీ ఇప్పటివరకు అయితే ఆగిన పని మళ్ళీ ప్రారంభించిన దాఖలాలు అయితే లేవు. దీనివల్ల మేము చాలా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. ఏదైనా ఎమర్జెన్సీ టైంలో వాస్తవంగా వెళ్ళాలంటే చాలా కష్టం. గతంలో అసలు ఎంత ఇబ్బంది అంటే ఏదైనా ఎమర్జెన్సీ అంటే ఇప్పుడు ఏదైనా ప్రాణాల మీదకి వచ్చినప్పుడు మాత్రం చాలా ఇబ్బందులు. 108 కూడా సరిగ్గా రాలేని పరిస్థితి, చాలా దూరం తిరిగే పరిస్థితి ఉంది. కాబట్టి మాకు చాలా దగ్గర హైవే అనేది చాలా నల్గొండ రోడ్ అనేది 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న రోడ్డు మేము దాదాపు 10 కిలోమీటర్లు తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ మెయిన్గా ఇంకోటి ఏంటంటే మాది ఒక మారుమూల గ్రామం. దీని కరెక్ట్ అడ్రస్ చెప్పడానికి కూడా వచ్చే వాళ్ళకు కూడా దొరకదు. అది ఎక్కడి నుంచి తిరిగి రావాలంటే చాలా రోడ్లు ఊళ్ళ పండి తిరుగుకుంటూ రావాలా. స్పష్టంగా అడిగితే ఎవరు కూడా సరిగా అడ్రస్ కూడా చెప్పని పరిస్థితి ఉంటుంది. కేవలం ఒక 2 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నటువంటి ఈ రోడ్డుని పూర్తి చేస్తే మా ఊరికి ఇంకే పని చేయకుండా సరే మాకు ఇది ఒక రోడ్ చేస్తే అందరూ వ్యవసాయదారులు, వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఉన్నాయి. ఈరోజు ఈ రోడ్డు సరిగ్గా లేకపోవడం వల్ల పిల్లల చదువుల కోసం కూడా సమీపంలో ఆ వ్యవసాయాన్ని వదిలేసి పట్టణాలకు వలసపోయే పరిస్థితి ఈరోజు మా గ్రామంలో దాపురించింది. ఆ పిల్లలు రావడానికి పోవడానికి ఇబ్బందులు ఉండి వాళ్ళు రోజు పిల్లల కోసం భువనగిరిలో ఉండి మళ్ళీ రోజు పొద్దున్న లేసి వ్యవసాయానికి ఊరికి రావాల్సిన పరిస్థితి ఉంది. అదే రోడ్డు కనుక కంప్లీట్ అయితే తొందరగా మాకు పిల్లలు రావడానికి కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే, ఈ గతంలో ఎంపీగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఫౌండేషన్ స్టోన్ వేశారు. ప్రభుత్వం మారింది. అదృష్టవశాత్తు ఈరోజు రోడ్డు భవనాల శాఖ మంత్రిగా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారే ఉన్నారు. కాబట్టి ఆ సారు కొంచెం దృష్టి పెడితే ఇది చాలా చిన్న పని. కాబట్టి ఇది ఆ మినిస్టర్ గారు కంపల్సరీ దీనిపైన స్పందించి తక్షణమే వారి పోర్ట్ఫోలియో వారికి సంబంధించిన శాఖనే ఈ బ్రిడ్జ్ కూడా కాబట్టి కంపల్సరీ దీన్ని పూర్తి చేసి మాకు ఈ రోడ్డును అందుబాటులోకి తేవడానికి ప్రయత్నం చేస్తారని, ఇంత దూరం మీరు వచ్చినందుకు మా సమస్యను మా మారుమూల గ్రామంలో మా సమస్యను గుర్తించి ఇంతగానో మీరు చేస్తున్నందుకు కూడా మీ N9 న్యూస్ వాళ్ళకు కూడా మా గ్రామ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తాం. అయితే మొత్తానికైతే గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులు చదువుకోవడానికి వెళ్దామంటే రోడ్డు లేదు. 10 కిలోమీటర్లు తిరిగి వెళ్ళాలంటే ఇబ్బంది కాబట్టి వచ్చేటువంటి పరిస్థితి లేదు. రెండవది అంబులెన్సులు కానీ లేదంటే ఇంకేదైనా కూడా ఈరోజు అంబులెన్స్ రావాలంటే రోడ్డు లేకపోతే అంబులెన్స్ అటువంటి పరిస్థితి లేదు. అంబులెన్స్ ఫోన్ చేసినా మీదే ఊరు అంటే సిరివేనుకుంటా అయితే మెయిన్ హైవే వరకు మీరు ఎట్లా తీసుకురండి, అక్కడ నుండి మేము తీసుకుపోతాం అనేటువంటి పరిస్థితి. అంటే ఈ 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ వాగు ఏదైతే ఉందో ఈ వాగు వల్ల అంబులెన్స్ ఇక్కడ వరకు రావు. కాబట్టి మెయిన్ రోడ్ వరకు తీసుకురావాలంటే ఏదన్నా యాక్సిడెంట్ లాంటివో లేదంటే ఏదైనా జరిగినప్పుడు ఆ మనిషిని ఎత్తుకొని రావాల్సిన పరిస్థితి లేదంటే ఇంకో ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అంబులెన్సులు రాకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఉచిత బస్సు లాంటి వాటిని కూడా మహిళలు వాడుకోవాలంటే మెయిన్ రోడ్ వరకు రావడానికి పరిస్థితి కూడా లేకపోవడం వల్ల 10 కిలోమీటర్లు తిరిగిపోయేటువంటి ఆటోల్లో వెళ్ళేటువంటి పరిస్థితులు ఈరోజు కనబడతా ఉన్నాయి. మరి ఆ ప్రభుత్వ పథకాలకు నోచుకోకుండా ప్రభుత్వ ఏ రకమైనటువంటి అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నటువంటి సిరివేనుకుంట గ్రామాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎవరైతే దానికి స్టోన్ వేసిరో పునాది వేసిరో ఆ పునాది వేసినటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రిగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఆయన స్పందించేది ఉంటే కోమటిరెడ్డి గారు తలుచుకునేది ఉంటే ఇది సరిగ్గా 2 నుండి 3 నెలల లోపు ఈ అభివృద్ధిని మనం చూసేటువంటి అవకాశం అనేది ఈ ప్రజలకు. ఒకవేళ కనుక స్థానిక సంస్థల ఎన్నికల లోపు మంత్రి గారు స్పందించి పనులు మళ్ళీ తిరిగి ప్రారంభించేది మాత్రం ఈ గ్రామస్తులకు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అవసరమైతే ఇక్కడ సర్పంచ్ని గెలిపించుకున్నటువంటి అవసరాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. అయితే ఇదే అంశం మీద గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ ప్రెసిడెంట్ గారు ఉన్నారు. ఆయన కూడా అడిగి తెలుసుకుందాం. మరి పార్టీ మారింది, 9 నెలలు అవుతుంది. వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ మినిస్టర్ గారు ఒకసారి ఏమంటున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అన్న అంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, మీరు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ వెళ్ళి కలిసేటువంటి ప్రయత్నం ఏమైనా చేసిరా? చేసినాము, సార్కు కలిసినాము, మా అనిల్ సార్కు కలిసినాము. ఈ పని బిజీ చేస్తాడన్న నమ్మకం మాకు ఉన్నది. కాబట్టి మేము చేయాలని కోరుతున్నాం సార్. అంటే మినిస్టర్ గారిని కూడా కలిసేటువంటి మినిస్టర్ని కలవలేదు, పోదాం అనుకుంటున్నాం ఈ మధ్యన కూడా. అనిల్ సార్ని అయితే కలిసినాము, రాసి ఇచ్చినాం పేపర్ కూడా.
చేస్తాడనే నమ్మకం మాకు ఉన్నది. మా కాంగ్రెస్ పార్టీ చేస్తాడనే నమ్మకం మాత్రం ఉన్నది. చేస్తాడని ఆశిస్తున్నాం. అయితే మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కుమ్మం అనిల్ రెడ్డి గారిని వీళ్ళు కలిసిర్రు, ఆ సమస్యను చెప్పడం జరిగింది. సమస్య ఎమ్మెల్యేలకు చెప్పినా కూడా ఈరోజు మినిస్టర్లు తలుచుకుంటేనే, ఎందుకనంటే వీళ్ళ గ్రామానికి సంబంధించినటువంటి అంటే వీళ్ళ జిల్లాకు సంబంధించిన నాయకుడే రోడ్ల శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన తలుచుకుంటే ఎమ్మెల్యే గారికి చెప్పి ఆ పని చేయించుకోవడం పెద్ద లెక్క కాదు. కాబట్టి ఇప్పుడు ఒకవేళ బడ్జెట్ పెంచాల్సిన అవసరం ఉందా లేదనంటే ఇంతకుముందు 4 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి 3 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి పని కాబట్టి దీనికి సంబంధించిన విషయంలో కాంట్రాక్టర్ని పిలిపించుకొని వెంటనే ఏదో ఒక సమస్య, అసలు వాళ్ళకి వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎందుకు ఆగాల్సింది వచ్చిందో అది పూర్తిగా తెలుసుకొని వెంటనే గ్రామానికి సంబంధించిన విషయంలో ఈరోజు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావాలన్నా 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చినా వాళ్ళు బస్సు ప్రయాణాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దానికి వాళ్ళు నోచుకోలేదు, ఈరోజు అభివృద్ధికి నోచుకోలేదు. దాంతోపాటు ఈరోజు పిల్లలు చదువుకుందామని వేరే స్కూల్కి వెళ్దామంటే హై స్కూల్కి వెళ్ళేటువంటి పరిస్థితులు లేక గ్రామాన్ని తల్లిదండ్రులు వదిలేసి పట్టణానికి వలస వెళ్ళి అక్కడ పిల్లలు చదివించుకుంటూ గ్రామానికి వచ్చి వ్యవసాయం చేసుకునే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అయితే ఇదే గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి బీజేపీ పార్టీ భువనగిరి మండలానికి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇక్కడ ఉన్నారు. అంటే ఈ గ్రామానికి సంబంధించిన విషయంలో అన్ని పార్టీల వాయిస్ తీసుకునేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ నుండి, కాంగ్రెస్ నుండి, బీజేపీ నుండి వీళ్ళందరూ కూడా మూగుమ్మడిగా కోరుతున్నది ఒకటి, మాకు బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావాలని చెప్పేసి. మరి అన్నని అడిగి తెలుసుకుందాం. అన్న, ఇది ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద అంటే నరేంద్ర మోడీ గారి పాలనలో శాంక్షన్ అయినటువంటిది. అంటే కాంట్రాక్టర్ చెప్తున్నది ఏంటో బిల్లులు మంజూరు చేయాలని చెప్పేసి అంటున్నారు. ఈ విషయంలో మీరు అధికారులతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేసిరా, మీరేం డిమాండ్ చేస్తున్నారు? అయితే ఇదివరకు కాంట్రాక్టర్ గారు చెప్పింది ఏంటంటే మాకు బిల్స్ రాలేదు, దాని గురించి మేము ఇది పని పెండింగ్ పెట్టినామన్నారు. అయితే మొన్న లేటెస్ట్గా ఉన్నది ఏంటంటే దాని నుంచి ఒక 2 విడతలు బిల్లు కూడా వాళ్ళకు శాంక్షన్ కావడం జరిగింది. అయినా కానీ ఆ కాంట్రాక్టరు పత్తకు లేరు. మరి ఏమవుతుంది ఏమి అనేది తెలియదు. ఇది గత ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ముగ్గు పోసిర్రు, పిల్లర్స్ పోసిర్రు. ఇంతకుముందుకు ఈ డాంబర్ రోడ్డు నందనం నుంచి బొల్లపల్లి దాకా డాంబర్ రోడ్డు ప్లస్ ఈ ఫ్లైఓవర్ శాంక్షన్ అయింది. డాంబర్ రోడ్డు కంప్లీట్ అయింది, ఫ్లైఓవర్ ఎందుకు కంప్లీట్ కాలేదో మరి వాళ్ళకే తెలియాలి. ఆ కాంట్రాక్టర్ గారు ఇంతవరకు కూడా పత్తకు లేరు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు. మరి ఆ రోజు ఉన్న మా స్థానిక ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గారు, స్థానిక ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు వచ్చి దీనికి శంకుస్థాపన చేసి రోడ్డు అయితే డాంబర్ రోడ్డు అయితే మా శాంక్షన్ అయింది, అది కంప్లీట్ అయింది. కానీ ఈ ఫ్లైఓవర్ ఇంకా కంప్లీట్ కాలేదు. దాదాపు దాన్ని పూర్తి చేయాల్సిన సమయం కూడా అయిపోయింది, వాళ్ళు ఇచ్చిన సమయం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంతవరకు కూడా అది ఏడున్న రాయి అన్నే ఉంది అన్నట్టు అలా ఉన్నది. మరి ఈసారి కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఈసారి స్థానిక ఎమ్మెల్యే గారు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డికి కూడా మా గ్రామస్తులు అందరూ కలిసి వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా అదే శాఖకు సంబంధించిన మంత్రిగా ఉన్నారు, ఈ జిల్లా మంత్రిగా ఉన్నారు. వారు ఒకసారి దీని మీద దృష్టి పెట్టి ఇది త్వరగా పూర్తిగా అయ్యేలా చూడాలని, ఈ బ్రిడ్జి పూర్తి కావడంలో నిర్లక్ష్యం వల్ల మా గ్రామస్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మా ఊరికి ఇప్పుడు ఈ బ్రిడ్జి కంప్లీట్ అయితే మా ఊరికి బస్సు వస్తుంది, ఇంతవరకు బస్సు లేదు మా ఊరికి. బస్సు వస్తేనే పిల్లలు కాలేజీకి వెళ్ళాలంటే భువనగిరికి వెళ్ళి చదువుకోవాలంటే ఇంతవరకు లేదు. పోయి హాస్టల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంట్లో తల్లిదండ్రులను వదిలిపెట్టి వాళ్ళు ఒంటరిగా హాస్టల్లో ఉండి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే మాకు ఇక్కడ నుంచి వస్తే 10 నిమిషాల్లో భువనగిరికి వెళ్తాం. ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ అయితే 10 నిమిషాల్లో భువనగిరికి వెళ్తాం మేము మండల హెడ్ క్వార్టర్కు. ఇప్పుడు అదే ఇది కంప్లీట్ కాకపోవడం వల్ల చుట్టూ తిరిగి హాఫ్ అన్ అవర్ గంట సేపు సమయం పడుతున్నది. ఈ గంట సేపు సమయం మాకు ఎంత వృధా అవుతుంది, అటుగాక మళ్ళీ లేడీస్కు, మహిళలకు ఎంత ఇబ్బంది కలుగుతుందో ఒకసారి ప్రభుత్వం గమనించాలి. ఇది ఫ్లైఓవర్ అనేది కంప్లీట్ అయితే అతి త్వరలో మేము మండల హెడ్ క్వార్టర్కు వెళ్ళగలుగుతాం, మాకున్న పనులు చేసుకోగలుగుతాం. ఏదైనా ఎమర్జెన్సీ పేషెంట్లు ఉన్నప్పుడు కూడా ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ అయితే 10 నిమిషాల్లో మేము పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళగలుగుతాం. ఇప్పుడు ఈ కంప్లీట్ కాకపోవడం వల్ల చుట్టూ తిరిగి వెళ్ళాలంటే ఆ పేషెంట్ అక్కడికి వెళ్ళేసరికి సీరియస్ ఉన్న పేషెంట్ ఊడతాడా తెలియని పరిస్థితి ఉన్నది. దాని గురించి ప్రభుత్వం వెంటనే స్పందించి ఇదివరకు కూడా 2-3 సార్లు కూడా స్థానిక ఎమ్మెల్యే గారికి కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఈ సమస్యపై ఫోకస్ పెట్టి ఎమ్మటే ఈ ఫ్లైఓవర్ అనేది కంప్లీట్ అయ్యేలా చూడాలని, అట్టే మంత్రి వెంకరెడ్డి గారు కూడా వాళ్ళకి సంబంధించిన శాఖనే కాబట్టి దీన్ని త్వరగా కంప్లీట్ అయ్యేటట్టు చూడాలని కోరుతున్నాం. అయితే మొత్తానికి అయితే గ్రామస్తులు కోరుకుంటున్నది ఒకటే, ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా బతుకులు మారట్లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అందరూ కలిసి పాత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పైలశేఖర్ రెడ్డిని కలిశారు, ఇప్పుడు ఉన్నటువంటి కుమ్మం అనిల్ కుమార్ రెడ్డిని కూడా కలిసేటువంటి ప్రయత్నం చేశారు. గ్రామంలో ఉన్నటువంటి ఏ పార్టీకి ఇబ్బంది లేకుండా అన్ని పార్టీలు కలిసిపోయి అడిగినప్పుడు మరి ప్రభుత్వాలు స్పందించి
స్పందించాల్సిన అవసరం అయితే ఉంది. ఇదే ఇప్పుడు నముత్పల్లి నుండి బొల్లేపల్లి వయా సిరివేణికుంట అని చెప్పేసి మనం రోడ్ ఏదైతే చూస్తున్నామో, నముత్పల్లి నుండి బొల్లేపల్లికి సంబంధించిన విషయంలో ఈ నముత్పల్లి అంటే ఏదో కాదు, ఇప్పుడు ఎమ్మెల్సీగా గెలిచినటువంటి తీన్మార్ మల్లన్న గారు ఎవరైతే ఉన్నారో ఆ తీన్మార్ మల్లన్న గారి సొంత అత్తగారైనటువంటి గ్రామము. ఆ అత్తవారి ఇల్లు కూడా నముత్పల్లిలో ఉంటుంది. మరి ఈ నముత్పల్లి నుండి బొల్లేపల్లి వయా సిరివేణికుంటకు పోతున్నటువంటి ఈ బ్రిడ్జి నిర్మాణంలో మరి మల్లన్న గారు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. స్పందించి వెంటనే ప్రభుత్వం మీద ఫోకస్ చేసి ప్రభుత్వం మీద మీరు ఒక్కసారి డిమాండ్ చేసేదంటే తప్పకుండా ఈ బ్రిడ్జి నిర్మాణం తొందరగా అయిపోతుంది. కాబట్టి ఆ సిరివేణికుంట గ్రామస్తులు, మీ అత్తగారి గ్రామస్తులు కూడా అందరూ సంతోషంగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ మల్లన్న గారు కూడా స్పందించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మరి ఇదే కొనసాగితే ఈ గ్రామం అభివృద్ధికి నోచుకోకుండా ఈరోజు ప్రజాపాలన అని చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ స్పందించకపోతే ఈ ప్రజలకు మరి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రజలకు అన్యాయం జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా మేము పాలన కొనసాగిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి వీళ్ళకి అన్యాయం చేయొద్దని సిరివేణికుంటను మరి ఊరు పేరులో సిరి ఉంది కావచ్చు కానీ వాళ్ళ సిరి లేకుండా పోయినటువంటి పరిస్థితి. మరి సిరివేణికుంటకు సిరి తీసుకురావాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. వెంటనే అనిల్ కుమార్ రెడ్డి గారు స్పందించాలి, రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి గారు స్పందించాలి. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు వెంటనే స్పందించి ఆ కాంట్రాక్టర్తో మాట్లాడి అవసరమైతే కాంట్రాక్టర్ని మార్చైనా ఆ నిర్మాణ బాధ్యతల్ని పూర్తిగా ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. తప్పకుండా ప్రభుత్వం చేయాలని ఇది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సిరివేణికుంట గ్రామస్తులకు అన్యాయం జరిగితే మాత్రం ఊరుకునేది లేదు. ఇప్పటికే వర్షాలు తగ్గుముఖం పట్టినాయి కాబట్టి పని ప్రారంభించేది అంటే తొందరగా పూర్తి చేసుకోవచ్చని ఇప్పటికే నిర్మాణం దాదాపుగా పిల్లర్ల నిర్మాణం పూర్తయింది. కాబట్టి కేవలం బ్రిడ్జి పోయడమే బాకీ ఉంది. కాబట్టి బ్రిడ్జి పోసి అవసరమైతే ఈ 2 కిలోమీటర్ల మేర తప్పకుండా సీసీ రోడ్ కూడా నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. చూస్తూనే ఉన్నాను NN మీడియా. థ్యాంక్ యూ.